నా పేరు రాజబాబు అండి. నేను సుప్రసిద్ధ రంగస్థల సంగీత దర్శకుడిని. సినిమా చూశాను. ఇందులో నా మిత్రులు చాలామంది, ఆ పువ్వుల రైతేసిన రాయల హరిశ్చంద్ర గారు, హీరోయిన్ ఫాదర్ వేషం వేసినటువంటి నాగభైరవ అరుణ్ కుమార్ గారు, మరి వైట్ గెడ్డంతో ఆ గ్రూప్లో రైతుల్లో ఉన్న బాబురావు, మరి ఇంకొక పిలక పెట్టుకుని ఇంకొకడు జార్జ్, మరి వీళ్ళంతా కూడా నా కొలీగ్స్ చాలామంది పిక్చర్లో ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరితో నేను ఎన్నో నాటకాలు చేశాను, అనుభవం ఉంది నాకు. సుమారు 50 ఏళ్ళ అనుభవం. పిక్చర్ చాలా బాగుందండి. మంచి బలమైన ఏనుగు లాంటి కథను ఎన్నుకున్నారు. రైతులంటే మామూలుగా ధాన్యం పండించే రైతులు, ఏవో పండించుకుని వెళ్ళిపోయే బజార్లలో మోసపోయే రైతులు, ఈ పువ్వులు అమ్ముకునే రైతు మీద ఈ సబ్జెక్ట్ చాలా బాగుంది. అందుట్లో స్టారింగ్ కూడా కాస్ట్లీ స్టారింగ్. రమ్యకృష్ణ గారు, కవిత గారు, ప్రకాష్ రాజ్ గారు, మరి మంచి హీరోయిన్ కొత్త వాళ్ళు చాలా బాగా చేశారు. కథాబలంతో సినిమా చాలా బాగుందండి. అద్భుతంగా ఆడుతుంది. నో డౌట్ అబౌట్ దట్. పిక్చర్ చాలా చాలా బాగుంది. బయట రాజధాని మీద కాంట్రవర్సీ అంటే దానికి ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మరి అది మనం చెప్పలేము. మనం ఎలా చెప్తామండి? ఇప్పుడు అది ప్రైవేట్ లైఫ్, ఇది పిక్చర్ పరంగా అన్ని పాత్రలకే అందరూ సూట్ అయ్యారు. పిక్చర్ పరంగా ఓకే. ఆయన బయట కాంట్రవర్సీ ఉంది. బయట జరిగే దానికి ఇక్కడ ఈ టైటిల్ కి అంత సెట్ కాలేదని చాలా మంది అంటున్నారు. అంటే మరి అది మీరు విలేకరులు మీరు చెప్పాలి బాబు. ఒక పెద్దవాడిగా కథాపరంగా బాగుంది బాబు. పెట్టిన డబ్బులకి ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వచ్చేస్తాయి. చూసిన ప్రేక్షకుడికి కడుపు నిండా ఆనందం దక్కుతుంది. ఆయన ఓవరాల్ గా ఫ్యాక్చువల్ గా ఏం చెప్తారు ఈ సినిమా? ప్రేక్షకులకి ఓవరాల్ గా ఒకసారి చూడండి, బాగుంటుంది. పిక్చర్ చాలా బాగుంది. ఆస్పెక్ట్ బాగుంది. వాళ్ళు తీసుకున్నటువంటి పాయింట్ బాగుంది. చాలా చక్కగా ఉంది. లాస్ట్లో ప్రకాష్ రాజ్ గారి ఎంట్రన్స్ చాలా ఉద్వేగభరితంగా ఉంది. ఆయన ఎంట్రన్స్ అసలు రావటం 20 ఏళ్ళకి వెళ్ళిపోయినటువంటి రమ్యకృష్ణ గారి పేరిచ్చి చాలా బాగుంది. ఆయన దగ్గర సీక్వెన్సెస్, డైలాగ్ వాళ్ళంతా సూపర్ స్టార్స్గా మనం చెప్పేది ఏం లేదు. ఎనీహో పిక్చర్ చాలా బాగుందండి. మా అరుణ్ గారు అన్నగారు మీరు రావాలని అంటే ఎన్ని పనులున్నా ఆయన వేషం చుట్టానికి వచ్చాను. చాలా మంది మిత్రులు నాకు ఈ పిక్చర్లో కనిపించారు. చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా దీన్ని మీరు కూడా చూడండి. అద్భుతంగా ఉంది పిక్చర్. ధన్యవాదాలు. రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4 తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. నైస్.